హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ స్టూడెంట్స్. ఇక్కడ చూడండి, ఇఫ్ ఏ సెట్లో 2, 3, 4 అండ్ బి సెట్లో 4, 5 ఉంది, దెన్ డిటర్మైన్ ద ఏ క్రాస్ బి, బి క్రాస్ ఏ అండ్ బి స్క్వేర్ అండ్ బి క్యూబ్. అలా చేయాలి. చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. గతంలో ఇది రిపీట్ అయిన క్వశ్చన్. ఓకే, సో ఈ క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఖచ్చితంగా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో నేను ఒక 500 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను స్టూడెంట్స్. సో ప్లీజ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఆర్ఎస్ వైబ్స్ అని ఇన్స్టా అకౌంట్ స్టూడెంట్స్. సో మీకు కొంచెం కోపప్ వీడియోస్ కానీ పీడిఎఫ్స్ కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సంబంధించినవి దాంట్లో వస్తాయి. ఖచ్చితంగా ఇన్స్టా అకౌంట్లో వెళ్ళండి, ఫాలో చేయండి మా ఆర్ఎస్ వైబ్స్. ఓకే, ఇప్పుడు మనం సమ్ చూసుకుంటే సొల్యూషన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఏముంది, ఏ క్రాస్ బి ఇది తీసుకుందాం. ఏ క్రాస్ బి. అసలు మనం సెట్స్ ఎలా రాయాలి అంటే చూడండి, ఏ క్రాస్ బి సెట్ని ఎలా ఫామ్ చేస్తాం అంటే ఫస్ట్ ఫ్లవర్ బేసెస్ తీసుకోవాలి. ఏ కామా బి ఫామ్ చేస్తాం. దీంట్లో దీని అర్థం ఏంటంటే ఏ వచ్చేసి క్యాపిటల్ ఏ సంబంధించింది, అందుకోసం ఇలా రాస్తాం. అండ్ స్మాల్ బి వచ్చేసి క్యాపిటల్ బి సంబంధించి ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, క్యాపిటల్ బి ఎలిమెంట్స్ ఉంటాయి. ఇది మీరు ఓన్గా రాయొచ్చు, కంగారు ఏం లేదు. ఓకే, రాయకపోయినా ఏం కాదు, ఎగ్జామ్లో నథింగ్ టు వరీ. ఓకే, సో ఏ క్రాస్ బి సెట్స్ కోసం రాసుకుంటే ఏ క్రాస్ బి సెట్స్ చూస్తే చాలా సింపుల్. ఫ్లవర్ బేసెస్ తీసుకోండి. ఏ అంటే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి, 2, 3, 4 ఉన్నాయి. సో 4, 5 ఎలా చేయాలంటే, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి అంటే 2ని 2 టైమ్స్ తీసుకోవాలి, 3ని 2 టైమ్స్ తీసుకోవాలి, 4ని 2 టైమ్స్ తీసుకోవాలి. అయిపోయింది, అంతే. సో అదే ఏ క్రాస్ బి ఏంటి, 2ని 2 టైమ్స్ అంటే 2, 4, 2, 5 వేసుకోండి. 2 ఓకే, నెక్స్ట్ 2 ఇలాగా. ఓకే, 2 టైమ్స్ ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ 3ని కూడా రైట్, 3 ఓకే. నెక్స్ట్ 3 2 టైమ్స్ తీసుకోమని చెప్పాం కదా. నెక్స్ట్ 4ని రైట్, 4ని రైట్ ఇలా తీసుకోవాలి. సో ప్రతిదీ నేను 2 టైమ్స్ తీసుకున్నాను. ఇప్పుడు 4, 5 4, 5 4, 5 అలాగా అలా మనకి రాసుకుంటే సమ్ అయిపోతుంది. ఏ క్రాస్ బి అయిపోయినట్టు. చాలా సింపుల్ మీకు చెప్పాను అనుకుంటున్నాను స్టూడెంట్స్. నెక్స్ట్ బి క్రాస్ ఏ చేద్దాం. బి క్రాస్ ఏ చేద్దాం, చాలా సింపుల్, ఏం లేదు. చూడండి, బి క్రాస్ ఏ, ఇది సెకండ్ వన్, ఇది ఫస్ట్ వన్. సో సేమ్ ఇలానే మనం రాసుకుంటాము, నథింగ్ టు వరీ. ఇప్పుడు ఏం చేస్తామంటే బి క్రాస్ ఏ ఫ్లవర్ బేసెస్ తీసుకోండి, ఏ కామా బి పెట్టుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఏ ఎలిమెంట్స్ దీనికి సంబంధించినవి అంటే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏ కామా బి వచ్చింది అంటే స్మాల్ ఏ కామా, మరి ఇక్కడ బి క్రాస్ ఏ ఉంది. మరి అప్పుడు ఏం చేసుకోవాలంటే బి ఇక్కడ పెట్టుకోవాలి, ఏ ఇక్కడ పెట్టుకోవాలి. ఏంటి సింపుల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్. ఇందాక ఏ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఏ కామా బి, ఇక్కడ ఇప్పుడు బి క్రాస్ ఏ ఉంది కాబట్టి బి కామా ఏ ఇలా పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు సేమ్ బి ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు బి అండ్ ఏ ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ఏ, అంతే. ఓకే, నథింగ్ టు వరీ. ఓకే, సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇవి గమనించండి. ఇప్పుడు బి ఉన్నాయి కదా, ఫస్ట్ బి వచ్చింది, గమనించండి. ఫస్ట్ బి వచ్చింది, ఫస్ట్ మనకి బి వచ్చింది, ఇక్కడేం బి ఎలిమెంట్స్ కాబట్టి ఇప్పుడు ఈ 4ని 3 టైమ్స్ తీసుకోవాలి. ఈ 4ని ఇక్కడ 3 ఉన్నాయి కదా, మరి 3 టైమ్స్ తీసుకోవాలి. ఈ 5ని 3 టైమ్స్ తీసుకోవాలి అలాగా, ఎందుకంటే ఫస్ట్ బి కమా ఏ వచ్చింది కాబట్టి. ఓకే, సో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఫస్ట్ చూడండి 4 ఉంది కదా, 4ని చూడండి 4 ఓకే, 4 నెక్స్ట్ 4 అలాగా. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఇక్కడ 5 ఉంది, 5 కాబట్టి గమనించండి 5 ఓకే. నెక్స్ట్ 5 నెక్స్ట్
5 ఇలా తీసుకోవాలి. తీసుకున్నాక క్లియర్గా గమనించండి, మీకు మొత్తం మనకి వచ్చిన మనకి చూసుకుంటే మనకి 3 4s వచ్చినాయి అండ్ 3 5s వచ్చినాయి. ఓకే, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఏముంది చూడండి 2 3 4 కాబట్టి ఏం చేయాలి 2 3 4 నెక్స్ట్ 2 3 4 మళ్ళీ రిపీట్ చేయండి 2 3 4 అంత సింపుల్. ఓకే, మీకు ఈజీగా అర్థమైంది స్టూడెంట్స్. నచ్చితే వీడియో లైక్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే బి స్క్వేర్ ఎలా చేసుకోవాలి, బి క్యూబ్ ఎలా చేసుకోవాలి, చాలా సింపుల్, ఏం లేదు చూడండి. నెక్స్ట్ థర్డ్ అంటే సి చూసుకుంటే సి బి స్క్వేర్ అంటే మనకి ఎలా తీసుకోవచ్చు ఈజ్ ఈక్వల్స్ టు బి క్రాస్ బి కదా, బి క్రాస్ బి రైట్. బి క్రాస్ బి అంటే ఏంటి, మనకు సెట్ ఎలా వస్తుంది అంటే ఈక్వల్స్ టు ఫ్లవర్ బ్రేసెస్ తీసుకోండి, తీసుకుని బి కామా బి రాస్తున్నాను, బి కామా బి రాసుకుని బి బిలాంగ్స్ టు బి అని పెట్టుకోండి. ఇది మీరు రాయకపోయినా ఏం కాదు, నథింగ్ టు వరీ, మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని నా ఉద్దేశం అంతే. సో వాట్ ఈస్ బి వాల్యూ 4 and 5 ఉంది బి వాల్యూ. ఓకే, ఏంటి బి వాల్యూ ఏంటి 4 and 5 ఉంది కాబట్టి సో ఇప్పుడు ఒక బి అంటే ఏంటి 4 and 5, ఇంకో బి అంటే ఏంటి 4 and 5. కాబట్టి ఏం చేయాలి, చాలా సింపుల్, బి క్రాస్ బి వేసుకోండి, బి క్రాస్ ఫస్ట్ బి వేసుకోండి, లేకపోతే బి స్క్వేర్ వేసుకున్నా ఏం కాదు, ఈక్వల్స్ టు ఫ్లవర్ బేసెస్ తీసుకోండి అండ్ ఫస్ట్ 4 కదా కాబట్టి 4 నెక్స్ట్ ఇదే 4 ఇంకోసారి వేసుకోండి 4 నెక్స్ట్ 5 ఓకే, నెక్స్ట్ మళ్ళీ అదే 5 మళ్ళీ వేసుకోండి 5 ఓకే. ఇక నెక్స్ట్ 4 మళ్ళీ 5 నెక్స్ట్ 4 నెక్స్ట్ 5 ఇలా మనకి ఇది బి స్క్వేర్ వాల్యూ. ఓకే ఓకే, ఇది బి స్క్వేర్ వాల్యూ. నెక్స్ట్ బి క్యూబ్ చూసుకుంటే ఎలాగంటే చాలా సింపుల్, బి క్యూబ్ బి క్యూబ్ అంటే బి క్యూబ్ ఎలా వస్తుంది మనకి సింపుల్, బి క్రాస్ బి అంతే, చాలా సింపుల్, మీకు బి క్రాస్ బి రైట్. క్లియర్ మీకు అర్థం స్టూడెంట్స్. అయితే మనకి ఇక్కడ సెట్స్ ఎలా రాసుకోవచ్చు అంటే ఈక్వల్స్ పెట్టుకోండి ఏ కామా బి కామా సి రైట్. దేర్ఫోర్ ఏ కామా బి కామా సి కామా బిలాంగ్స్ టు అన్ని బి ఎలిమెంట్సే కదా, అన్ని బి ఎలిమెంట్సే, అది రాసుకోండి. ఓకే అంతే, చాలా సింపుల్, ఏం లేదు. ఇప్పుడు మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా రావాలి అనుకుంటే మీరు ఏం చేయాలి, చాలా సింపుల్. ఇప్పుడు ఈ సెట్ ఉందా, ఈ సెట్ తీసేసుకోవచ్చు యాస్టీస్గా, ఈ సెట్ తీసేసుకోండి, ఇదే సెట్ తీసేసుకోండి. ఎలాగంటే 4 కామా రైట్, నెక్స్ట్ 4 కామా 5 నెక్స్ట్ 5 కామా 4 నెక్స్ట్ 5 కామా 5 రైట్. మీకు అర్థమనుకున్నాను. ఇప్పుడు ఇదే సెట్ ఇదిగోండి ఈ ఒకటి గ్యాప్ పెట్టాం, దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ 4 5 ఉంది కదండి, 4 5 నెక్స్ట్ 4 5 ఇలాగ బి క్యూబ్ వచ్చింది. సో ఇలాగ మనము చూడండి హోల్ మొత్తం ఏ అండ్ బి సెట్ ఇస్తే ఏ క్రాస్ ఏ బి క్రాస్ ఏ, నెక్స్ట్ మనం బి స్క్వేర్ అండ్ బి క్యూబ్ చేసాం. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.